ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తెలుసుగా జాను, నేనెక్కడున్నా ఏం చేస్తున్నా నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తానని. ఎందుకంటే ఈ భూమి మీద నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు జాను. జాను, నాకు భార్యవైనా నువ్వే, నాకు తల్లివైనా నువ్వే, నా సర్వం నువ్వే జాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. ప్లీజ్ జాను. Sir, I'm really sorry, sir. వీడియో చూసి మోసం చేశారనుకున్నాను, కానీ దాని వెనక ఉన్నదల్లా నా మీద ఉన్న ప్రేమే అని ఆలోచించలేకపోయాను. I'm really sorry, sir. వీడు మామూలుడు కాదు. ఇంకో మంచి ప్లాన్ వేసి వీడిని విల్లనే చేయాలి. జాను, నువ్వు నాకెప్పుడు సారీ చెప్పకూడదు జాను. ఎందుకంటే అది నాకు నేనే చెప్పుకున్నట్టు అవుతుంది. అయ్యా, టైం అవుతోంది, పూజ మొదలు పెడదామా? హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ గురుభ్యో నమః. అమ్మా, అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. అమ్మా, గౌరీదేవికి లక్ష్మీదేవికి నమస్కరించుకుని ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి అమ్మా. గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గౌరీ పూజ తంతు పూర్తయింది. స్త్రీకి మంగళసూత్రం తరువాత అంతటి పవిత్రమైనది ఈ నల్లపూసల దండ. వివాహమైన ప్రతి స్త్రీ నల్లపూసల దండను మెడలో ధరిస్తే ప్రతికూల శక్తులు దూరమై అనుకూల శక్తులు దగ్గరవుతాయి. కొందరు దీన్ని కేవలం ఆభరణం అనుకుంటారు. నల్లపూసలు రక్షణ, బంధం మరియు శక్తికి ప్రతీకలు. బాగా చెప్పారు పంతులు గారు. అసలు ఈ కాలం పిల్లలకి ఇలాంటి విషయాలేమీ తెలీదు. అమ్మా, ఇక కార్యక్రమం మొదలు పెడదాం. ముత్తైదువులందరూ వచ్చి నల్లపూసలు ధారగా చుట్టి అమ్మ జానువారి మెడలో వేసి అందరూ ఆశీర్వదించండి.
श्रीमन्महागणाधिपते नमः माङ्गल्यगौरीदेवताभ्यो नमो नमः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरथश्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनुपगामि स्यां हिरण्यं इन्देयीं गामिश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपफये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् ॐ अयं मुहूर्तस्मुहूर्तोऽस्तु मुहूर्तसमये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्देव पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं ॐ ऐं ह्रीं श्रीं 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 श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुज्जिता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपा षाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला అమ్మా అమ్మా मनोरूपेक्षकोदंडा पंचतन्मात्र सायका निजारुण प्रभा पुरमज्जद ब्रह्मांड मंडला चंपका शोकपुन्नाग सौगंधि कलसत्कच कुरुविंदमणि श्रेणी कनत कोटि रमंडिता ఏంటమ్మా ఆలోచిస్తున్నావు राजदलिक स्थल शोभिता मुख चंद्रकंकाभा मृगना विशेषक నీతో మాట్లాడాలి मांगल्य गृहोत्तोरण चिल्लिका भक्तलक्ष्मी परिवाह चलन मीना फलोचना ఏంటమ్మా ఏం లేదు తులసి, చిన్నదానికి నల్ల పూసల పండగ చేస్తున్నాం కదా. పెద్దదాన్ని నాకెప్పుడు చేయాలనే కదా ఆలోచిస్తున్నావు. దానికంటే కళ్ళ ముందు భర్తున్నాడు. నాకు అలా కాదు కదమ్మా. నీకేంటమ్మా, పెళ్ళయింది, మెళ్ళో తాళి కూడా ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా అది కట్టిందెవరో తెలియాలి కదా. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ తాళి ఎవరు కట్టారో తెలిసిపోతుంది కదా. మీ అమ్మ నీ నల్లపూసల పండగ గొప్పగా గ్రాండ్గా చేస్తుంది. ఏంటి తులసితో అమ్మ నల్లపూసలంటుంది? అమ్మా, ఏంటమ్మా ఏదో తాళి కట్టారు అంటున్నావు? ఆ?